వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని విద్య, ఆరోగ్య సంరక్షణ, అలాగే క్రీడలు, సైన్యం నుంచి ట్రాన్స్జెండర్స్ను తీసివేయాలంటూ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేయడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయం మీద ట్రాన్స్జెండర్స్ నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. తమ జీవితాలను ఈ గవర్నమెంట్ డెసిషన్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోందని వారు అంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ హెల్త్ ఎక్స్పర్ట్, అలాగే ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ అయిన రచన ముద్రబోయిన గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రచన గారు. అయితే ముందుగా డొనాల్డ్ ట్రంప్ మొన్న ఆయన స్పీచ్లో అమెరికాలో ఉండేవి 2 లింగాలు మాత్రమే, 2 జెండర్స్ మాత్రమే, అది కూడా మేల్ ఫీమేల్ మాత్రమే అన్నారు. వాట్ అబౌట్ ఎల్జీబీటీ కమ్యూనిటీ? అచ్చా, సో యాక్చువల్గా యాంటీ ట్రాన్స్జెండర్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో ఆయన సైన్ చేశారు 20వ తారీఖు. దాన్ని ఆయన స్పీచ్లో కూడా చెప్పారు, 2 జెండర్స్. ఇట్స్ నాట్ అంటే ఆ ఆర్డర్లో చూస్తే జెండర్ అనేదే లేదు. యాక్చువల్గా జెండర్ అనేదాన్ని పూర్తిగా రద్దు చేసినట్టు ఆర్డర్ ఉంది. అంటే సెక్స్ ఏదైతే అసెండ్ ఎట్ బర్త్, ఏ సెక్స్లో అయితే పుడతారో మేల్ ఫీమేల్ అనేది, అవి 2 మాత్రమే ఉన్నాయి. జెండర్ ఐడెంటిటీ అనేది లేదు అనేసి క్లియర్గా ఆర్డర్ స్టేట్ చేస్తుంది. సో జెండర్ ఐడెంటిటీ లేదు అన్నప్పుడు దానికి ఫాలో చేసుకుంటూ మీరు చెప్పినట్టు విద్య, ఉపాధి, ఆరోగ్యము, మిగిలిన అన్ని ఐడెంటిటీ, ఇవన్నీ పాస్పోర్టు సంబంధించిన ఐడెంటిటీ, ఇవన్నిటిలో కూడా జెండర్కి సంబంధించిన ఏదీ ఉండకూడదు. ఒకవేళ అది ఉన్నా కానీ ఇప్పుడు దాకా ఉన్న డాక్యుమెంట్స్ కంటిన్యూ అవుతాయి. ఇక ముందు ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ జెండర్కి సంబంధించి ఇవ్వకూడదు. వాళ్ళు ఏ సెక్స్లో అయితే పుట్టారో ఆ సెక్స్ సంబంధించిన ఐడెంటిటీ మాత్రమే ఇవ్వాలి అనేసి ఆర్డర్ క్లియర్గా చెప్తా ఉన్నాయన్నమాట. సో జెండర్ ఐడెంటిటీని పూర్తిగా తుడిచిపెట్టేసే ఈ ఆలోచన ధోరణి ముఖ్యంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద, మీరు అంటున్నారు కదా ఎల్జీబీటీలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షుడు అయ్యుండి ట్రాన్స్జెండర్స్కి వ్యతిరేకంగా ఇటువంటి ఆర్డర్స్ సైన్ చేయవలసిన అవసరం ఏంటి అన్నప్పుడు నేను ట్రంప్ గారిని అంటే ఒక వ్యక్తిగా చూడను. ఆయన ఒక ఆలోచన విధానంగా నాకు కనపడుతుంది. అమెరికా యొక్క ఏదైతే వైట్ సుప్రిమసీ అంటాం కదా, అక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఎల్జీబీటీ వాళ్ళని, అలానే మైగ్రెంట్స్, బ్లాక్ ఏదైతే బ్రౌన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని, ముస్లిమ్స్ని, మిగిలిన మార్జినైజ్ గ్రూప్ ఎవరైతే ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ హక్కులన్నీ, ముఖ్యంగా మళ్ళీ మహిళలు, పిల్లలు, వాళ్ళ హక్కుల్ని కాలరాసే ఒక ధోరణి, ఆలోచన ధోరణి అమెరికా వ్యాప్తంగా అది కనిపిస్తుంది. అది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ప్రతిబింబిస్తుంది. దీన్ని మొదలుకొని అమెరికాని ఒక ఐడియల్గా డెవలప్డ్ నేషన్గా మనం చూసినప్పుడు దాన్ని ఫాలో అయ్యే వేరు కంట్రీస్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ కానీ, అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొని పనిచేసే కంట్రీస్ కానీ ఏ ఇంపాక్ట్ పడుతుంది, ముఖ్యంగా జెండర్ అనే స్పేస్లో ఎలాంటి వర్క్ ఇక ముందుకు సాగదు అన్నప్పుడు ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకం. అయితే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ విషయంలో ఇవాళ కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. మొదటిసారి ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇక మీదట సైన్యంలో కానీ ఇతర రంగాల్లో ట్రాన్స్జెండర్స్ని అపాయింట్ చేయము అని చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో ఏకంగా ఉన్న వాళ్ళనే తీసివేస్తున్నారు. పైగా వాళ్ళందరినీ తీసివేసేటప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్కి సమున్నత గౌరవం కల్పించి పంపిస్తామని కూడా అన్నారు. దీనివల్ల ఇప్పుడు సైన్యంలో అయితే ఆర్మీ నుంచి 15,000 మంది ట్రాన్స్జెండర్స్ని తొలగించబోతున్నారు. మీరేమంటారు దీని మీద? తొలగించటము కాదు, అంటే అంతకైనా ప్రమాదకరం. అంటే వాళ్ళకున్న ఏదైతే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడిప్పుడే స్కూల్స్లో మొదలుపెట్టుకొని జాబ్స్లో ఏదైతే సెటిల్ అవుతున్నారో ఆ జెండర్ స్వేచ్ఛని, ఏదైతే డైవర్సిటీని వాళ్ళు ఇప్పుడిప్పుడే సాధించుకుంటున్నారో మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు ముఖ్యంగా అమెరికాలో, అదంతా రివర్స్లో వెళ్ళింది. ఇంతకుముందు మీరు అన్నట్టు వాళ్ళని గౌరవంగా సాగనంపుతారు. ఇప్పుడు ఆ గౌరవం అనేది ఆ టోనే కనపడట్లేదు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో. అక్కడ కనపడుతుంది ప్రత్యక్షంగా ఏంటంటే సమూలంగా లేదు, మీరు ఇక్కడ లేరు, ఓన్లీ 2 జెండర్లు, మేల్ ఫీమేల్.
మీకు ఇష్టమైతే ఇందులోనే సెట్ కండి, లేకుంటే లేదు. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది అమెరికాలో, ట్రాన్స్జెండర్. ఆమె ట్రాన్స్జెండర్ మహిళ, 15 సంవత్సరాల క్రితం ట్రాన్సిషన్ అయిపోయింది, ఫీమేల్గా పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆమె రెన్యూవల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ రెన్యూవల్కి వెళ్తే ఆమె మహిళగా పూర్తిగా ట్రాన్సిషన్ సర్జరీస్ చేసుకుంది, బట్ న్యూ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ తీసుకున్నా కానీ మేల్ ఫీమేల్లోనే, అంటే నువ్వు ఏ సెక్స్లో అయితే పుట్టావో ఆ సెక్స్లో నీకు ఐడెంటిటీ ఇస్తారు. విచ్ మీన్స్ లైక్ ఇప్పుడు ఆమె ట్రాన్స్జెండర్ మహిళ, తను పుట్టినప్పుడు మేల్ అయితే మేల్గా పాస్పోర్ట్ వస్తుంది. విచ్ మీన్స్ లైక్ పాస్పోర్ట్కు అప్లై చేయకపోవచ్చు చాలామంది, ఎందుకంటే అది మేల్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ ఏర్పడుతుంది, మేల్గా అయితే వాళ్ళు కనపడరు. సో వాళ్ళ మూమెంట్ ఏదైతే ఉందో అది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అంటే ఇలాంటి ఆలోచన విధాన్ని, ట్రాన్స్జెండర్ వ్యక్తుల మూమెంట్ను కూడా అంటే ఆపే విధానం ఏదైతే, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండి ఏం చేయాలి, ఉన్న అవకాశాలు, ప్రొనౌన్స్ అంటే షీ హర్ ఏదైతే కావాలనుకున్న ప్రొనౌన్స్ ఉన్నాయో ఆ ప్రొనౌన్స్ కూడా అబాలిష్ చేసే సెక్షన్స్ ఈ ఆర్డర్లో ఉన్నాయి యాక్చువల్గా. సో ఓన్లీ మేల్ ఫీమేల్, అది కూడా సెక్స్ ఏదైతే పుట్టారో అందులోనే, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులతో అసలు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు ఉన్న దేశంలో వాళ్ళకి ఏది కూడా ఉపాధి, విద్య కలగనీయకుండా, హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక పెద్ద అంటే ప్రమాదం కూడా పొంచి ఉన్నదని అనుకోవచ్చు. సెకండ్ సైడ్ ఏంటి అంటే ఇది జెండర్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఉదాహరణకి 1972లో స్వీడన్ మొట్టమొదటి దేశం ఏదైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఒక లాన్ తీసుకొని వచ్చింది, ట్రాన్సిషన్కి సంబంధించి కానీ డాక్యుమెంట్స్ మీద ట్రాన్స్ అని కానీ. ఆ తర్వాత 1976లో ఇరాన్ తీసుకొని వచ్చింది. సో ఈ వరుస చూసుకున్నప్పుడు సేమ్ 1976లోనే యూఎస్ కూడా ట్రాన్స్జెండర్ పాలసీ, ఫస్ట్ ట్రాన్స్జెండర్ పాలసీ న్యూ జెర్సీలో వాళ్ళు తీసుకొని వచ్చారు, ఒక స్టేట్లో. థింగ్ ఏంటంటే మిగిలిన దేశాలు, స్వీడన్లో ముఖ్యంగా 1972 చట్టాన్ని 2024లో దాన్ని ఇంకా అంటే రిఫైన్ చేసుకుంటూ ఒక చట్టాన్ని ఇప్పుడు 2025లో ఇంప్లిమెంటేషన్లో వస్తుంది స్వీడన్లో. అందులో కూడా మేల్ ఫీమేల్లో వాళ్ళు చాయిస్ ప్రకారం వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనేసి పెట్టడం జరిగింది. బట్ అక్కడ కూడా స్వీడన్లో నాన్ బైనరీ వాళ్ళు అన్నారు అదర్ జెండర్ క్రియేట్ చేయమని. ఇవి ఎందుకు డిస్కషన్లో తీసుకొస్తున్నాను అంటే, ఎక్కడైతే స్వీడన్లో స్టార్ట్ అయ్యిందో తర్వాత అమెరికాలో మనం చూసుకున్నప్పుడు అమెరికాలో మళ్ళీ వెనక్కి వెళుతున్నాయి ట్రాన్స్జెండర్ రైట్స్. ట్రాన్స్జెండర్ రైట్సే కాదు, జెండర్ రైట్స్, ఎల్జిబిటీ రైట్స్ మొత్తము. బట్ స్వీడన్లో ప్రోగ్రెస్గా కనపడుతున్నాయి. వీటిలన్నిటినీ రైట్లో ఇండియా ఎక్కడ ఉన్నది అని మనం చూసుకున్నప్పుడు, ఇండియా యొక్క మూమెంట్ ఏదైతే ఉందో ఎల్జిబిటీకి సంబంధించి, జెండర్ సంబంధించి, అది ఏదైతే మహిళా ఉద్యమం ఉందో దాంతో చేతులు చేయగలుగుతుంది. కాబట్టి నాకు చాలా హోప్ ఇండియా మీద ఉంది. ఒకటి మహిళా ఉద్యమం, ఇంకోటి సంస్కృతి. ఏదైతే ఇంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడుకున్నాం, ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడున్న సంస్కృతిలో సమ్మిళితమై ఉన్నారు. ఇక్కడ పుట్టిన హిందూ మతం కానీ, ఇక్కడ పుట్టిన బుద్ధిజం కానీ, ఎన్ని మతాలు ఎంతో పరమత సహనంతో వేరే జెండర్లో డైవర్సిటీతోటి ప్రవడిల్లుతున్నాయి. యాక్చువల్గా అది చూపిస్తున్నాయి వేరే ప్రపంచ దేశాలకి. కాబట్టి ఇక్కడున్న ట్రాన్స్జెండర్ వ్యక్తుల పోరాటాలు వేరు, ఇష్యూస్ వేరు. ఇక్కడ మాత్రం అంత ఇంపాక్ట్ యూఎస్ పాలసీ చూపిస్తుందని నేను అనుకోను. రచన, అసలు ట్రంప్ ఎంత తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నారో మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా? పైకి చూస్తేనేమో ఇది జాబ్స్కి సంబంధించిన విషయంలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మీ ఐడెంటిటీ అనేది ఉంది ముఖ్యంగా. అంటే ఆయన చేసిన కామెంట్ కూడా చూసారా, మేల్ ఫీమేల్ మాత్రమే. అంటే ఏంటి, అసలు ఆ ఎల్జిబిటీ కమ్యూనిటీ అనేదే లేదు అని ఆయన స్పష్టంగా, అసలు ఈ మూడో వర్గం గురించి అయితే తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా చెప్పేశారు. ఎందుకు అంటే ఆయన వ్యక్తిగానే కాదు, ఓ ప్రెసిడెంట్గా మీ పట్ల ఉన్న ఒక వివక్షని, ఓ చిన్న చూపుని ఇలాగా జాబ్స్ని అడ్డం పెట్టి చూపించినట్టుగా కనిపిస్తుందా లేదా? ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకెవరైనా మేల్ ఫీమేల్ గా మారడానికి భయపడాల్సిందే. ఎందుకంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, కనీసం జాబ్స్ చేసే అవకాశము ఉండదు. అంటే మీరు ఎలా పుట్టారో అలాగే ఉండండి అని రిస్ట్రిక్ట్ చేసినట్టే. ఎందుకంటే ఇంకా మీరు మారడానికే ఎంతో కష్టపడతారు. ఇలాంటి గవర్నమెంట్ లాంటి వాళ్ళు కూడా మీ మీద ఇంత ఆంక్షలు విధిస్తే ఎలా బతుకుతారు అమెరికా లాంటి చోట? మళ్ళీ ఇది రెండు విధాలుగా నేను చూస్తున్నాను. ఒకటి ఏంటంటే, జెండర్ అనే దాన్ని పూర్తిగా రూపుమాపటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, పితృస్వామి ఏవైతే భావజాలం ఉందో, అంటే మీరు పురుషులయ్యి
ఆడవారికి సంబంధించిన ట్రాన్స్ఫర్కి సంబంధించిన నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటారు. వారి ఐడెంటిటీ ఎలా ఉండాలి, అది వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఎలా ఉండాలని మీరే నిర్ణయిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది కదా. ఆడవారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఆడవారే చెప్పాలి, ట్రాన్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ట్రాన్స్ వాళ్ళే చెప్పాలి. వాళ్ళ మాట వినకుండా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి మేమున్నాము అనేది అదొక థర్డ్ వాయిస్ అవుతుంది యాక్చువల్గా. అంటే అది అవుటర్ వాయిస్ అవుతుంది, నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మీరు చూసినప్పుడు ప్రిజన్కి సంబంధించిన కూడా చాలా రెస్ట్రిక్షన్స్ మార్చేశారు. అంటే అంటే ఆ వర్డింగ్స్లో ఎలా ఉన్నాయంటే మహిళా ప్రిజన్స్లో మగవాళ్ళని పెట్టకూడదు. అంటే ఉదాహరణకు ట్రాన్స్జెండర్ వాళ్ళు జెండర్ మార్చుకున్నా కానీ మేల్గా వాళ్ళు ఐడెంటిఫై అవుతున్నారు అనుకో, ట్రాన్స్ విమెన్, వాళ్ళని అక్కడ పెట్టకూడదు. అంటే వాళ్ళని మళ్ళీ మగ జైల్లోకి మార్చాలి. అంటే ఒక రకంగా హింసను మళ్ళీ హింసలోకి తోసే ఒక ఆలోచన విధానం ఇందులో కనిపిస్తుంది. మహిళలను, ట్రాన్స్ మహిళలను, వీళ్ళందరినీ కూడా ఇది ఒక పాయింట్ చూస్తున్నారు. రెండోది మీరు అన్నట్టు ఉపాధి అవకాశాలు. ఇట్స్ నాట్ ఓన్లీ ఎల్జిబిటీ కమ్యూనిటీ. ఏదైతే వైట్ సుప్రమసీలో మనం ఎలా చూడాలి అని అంటే, ఏదైతే డబ్బు, అధికారం, ఏదైతే డెవలప్డ్ నేషన్ లాగా యుఎస్ ఉందో, వైట్ వాళ్ళు అత్యధిక సంపన్నులై ఉన్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ అక్కడ బానిసలుగా ట్రీట్ చేస్తే బ్లాక్ కానీ, బ్రౌన్ కానీ, లేదా మార్జినలైజ్ కమ్యూనిటీస్ని కానీ ఆ అవకాశాలు తీసుకోలేకుండా ఈ విధానం, ఆలోచన విధానం ఉంది. అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు, మిగిలిన వాళ్ళకి ఓన్లీ వైట్ వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు మాత్రమే ధనవంతులు కావాలి, మిగిలిన మార్జినలైజ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరు కూడా చదవకూడదు, అలానే అంటే ఉన్నత అంటే సంపన్నులు కాకూడదు అనే ఆలోచన ద్వారా కనిపిస్తుంది. అందుకే కదా ఒకటి ఇలా ఎండ్ చేస్తాను దీన్ని. ఏంటంటే మా కంట్రీలో పుట్టిన వాళ్ళు, అది కూడా వైట్ వాళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వనరులు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మేము ససేమిరా ఒప్పుకోము. ఇది ఓన్లీ వైట్ పీపుల్కి మాత్రమే ఈ కంట్రీ అన్న ఒక మెసేజ్ దీని ద్వారా వెళ్తుంది. ఎస్, ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా సిటిజన్షిప్ క్యాన్సిలేషన్, మెయిన్ ఏంటంటే బై బర్త్ రైట్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్యాన్సిల్ చేయడం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మామూలుగా వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పుట్టిన పిల్లలకి, అక్కడ పుట్టిన వాళ్ళకి జన్మతః పౌరసత్వం అనేది వస్తుంది. కానీ ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేసేశారు ట్రంప్. అయితే దీన్ని కొన్ని న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. సియాటెల్ న్యాయస్థానం జడ్జి అయితే ఆయన కొన్నాళ్ల పాటు దీన్ని తాత్కాలికంగా హోల్డ్ చేస్తూ తీర్పు ఇచ్చేశారు. మీరేమంటారు? దీనివల్ల ఎల్జిబిటీ కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎలా ఎఫెక్ట్ అవుతారంట? అంటే మైగ్రేషన్కి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం ఉంది, ఫెడరల్ లా కానీ స్టేట్స్ సపరేట్ లాస్ ఉన్నాయి యూఎస్లో. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఓన్లీ బ్లాక్, బ్రౌన్ వాళ్ళే కాకుండా ఎల్జిబిటీ వాళ్ళు కూడా చాలామంది మైగ్రేట్ అవుతూ వస్తున్నారు యూఎస్కి. దానివల్ల లోకల్ ఉన్న క్యాండిడేట్స్కి ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా అనే ఒక నోషన్ని ఆయన బలంగా నమ్ముతున్నారు. అక్కడున్న వైట్ వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. సో అక్కడున్న వాళ్ళకి అవకాశాలు కనగటానికని ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ పుట్టిన వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఏ దేశం నుంచి వాళ్ళ పూర్వీకులు వలస వచ్చారనే దాన్ని ఇప్పుడు వెతుకుతారు యాక్చువల్గా. సో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా కొన్ని తరాల ముందు సేమ్ ఇది అంటే ఎన్ఆర్సీ ఇవన్నీ ఏవైతే బిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అవే ఆలోచన ధోరణి తీసుకొస్తున్నాయి. ఏంటంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి అవకాశాలు, పైగా ఈ టైంలో పుట్టిన వాళ్ళకి అవకాశాలు, అంటే మైగ్రేట్ వచ్చిన వాళ్ళకి, పూర్తిగా మైగ్రేట్ అయిన వాళ్ళకి రైట్సే లేవు, రద్దు చేస్తున్నామన్న మెసేజ్ ఒకటి వెళుతూ ఉంది. సో వాళ్ళు ఎలా బ్రతకాలి యాక్చువల్గా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని పోయినప్పుడు మైగ్రేషన్ అనేది ఒక మూమెంట్, ఒక రైట్ కదా, ఒక హక్కు కదా. ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళు సిటీలకు అవుతారు, సిటీలో ఉన్న వాళ్ళు స్టేట్లకు వెళ్తారు, స్టేట్లో ఉన్న వేరే కంట్రీస్కి వెళ్తారు. ఇదొక హక్కు యాక్చువల్గా. ఈ హక్కును కూడా కాలరాసినప్పుడు కొన్ని దేశాలు, అండర్ డెవలప్ దేశాల్లో ఇంకా పోవర్టీ, పేదరికం అలానే మగ్గుతుంది. అవి పైకి రాలేక, సంపన్నులు కాలేక అక్కడ ప్రజలు ఇంకా హింసని చూస్తారు అని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ బై బర్త్ రైట్స్కి సంబంధించి కూడా మనం ఒకటి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్సే, అంటే అమెరికన్సే వాళ్ళు. ఆ కపుల్కి ఇప్పుడు ఫిబ్రవరి 20 తర్వాత సరే ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టారనుకోండి, కొన్నాళ్ళ తర్వాత అతను ట్రాన్స్జెండర్గా మారాలనుకున్నా, అంటే మేల్ నుంచి ఫీమేల్గానో లేదంటే ఫీమేల్ నుంచి మేల్గా ఎలా మారాలనుకున్నా కానీ మరి వాళ్ళకి కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ రైట్స్ ఏమీ అప్లికబుల్ అయ్యే ఛాన్స్ లేదు కదా రచన?
అసలు ట్రాన్స్ వాళ్ళకి ఇప్పుడు పుట్టిన వాళ్ళకి అసలు ట్రాన్స్జెండర్ ఐడెంటిటీనే లేదు అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెప్తుంది. అంటే వాళ్ళు ఒకవేళ కమ్అవుట్ ప్రాసెసే లేదు. వాళ్ళకి ఏ సెక్స్లో అయితే పుట్టారో ఆ సెక్స్లోనే ఐడెంటిఫై కావాలి వాళ్ళు. అంటే ఈ ఆర్డర్ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా గుర్తించుకోవాలనుకుంటే దెర్ ఈజ్ నో రైట్. ఏ బెనిఫిట్స్ కూడా లేవు. బెనిఫిట్స్ కాదు, రైటే లేదు ఐడెంటిటీకి. అంటే నిర్బంధంగా వాళ్ళు మేల్లో కానీ ఫీమేల్లో కానీ వాళ్ళు ఉండాల్సిందే బలవంతంగా. సో అది దట్ విల్ అంటే మానసికంగా వాళ్ళు చాలా డిప్రెషన్కి లోనవుతారు, సూసైడల్ టెండెన్సీస్ పెరుగుతాయి. ఇది ఒక రకమైన హింస యాక్చువల్గా ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద. మన దగ్గర ఎలా ఉన్నాయి ఈ ఎల్జీబీటీకి సంబంధించి రైట్స్? సో మన దగ్గర ముఖ్యంగా మనం మాట్లాడుకున్న 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అమెరికన్కి సంబంధించిన ఏదైతే లాస్ కానీ పాలసీస్ కానీ ఒక భాగమై ఉంది అంతే. అంటే దాన్ని కోట్ చేయడం జరిగింది. అది కాకుండా వేరే ఇంటర్నేషనల్ వైడ్గా ఏవైతే పాలసీస్ లాస్ ఉన్నాయో వాటిలన్నిటిని చూసుకుంటా, అలాగే మన కల్చర్లో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం కదా, తులసీదాస్ రామాయణంలో ఒక స్టోరీ ఉంది. రాముడు వనవాసంకి వెళ్తున్నప్పుడు ఎవరైతే అయ్యలారా అమ్మలారా నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను సరైనది దాటి 14 సంవత్సరాల తర్వాత నేను వస్తాను మీరు వెళ్ళండి అంటే కొంతమంది ఆయన కోసం వెయిట్ చేసి చూశారు. ఆ 14 సంవత్సరాలు కూడా తిరిగి వచ్చాక వాళ్ళు ఎవరు అంటే కిన్నెర్లు. సో అలాంటి ఏవైతే అలానే బుద్ధిజం నుంచి కొన్ని స్టోరీస్, జైనిజం నుంచి కొన్ని స్టోరీస్, అవి ఒక కేస్ స్టడీస్ లాగా నాల్సా జడ్జిమెంట్కి వెళ్ళినాయి. ఏం చెప్తా ఉన్నాను అంటే కల్చర్లో సమ్మిళితమయ్యి కల్చర్లో భాగంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ మన ఐడెంటిటీ అనేది ఒక రిలీజియన్ కల్చర్ బేసిస్గా వస్తుంది. కాబట్టి మనకి ఇది అసలు క్వశ్చన్ మార్కే కాదు. అది అమెరికాలో ఇప్పుడు దాకా అన్నారు కదా వెస్టర్న్ ఇంపాక్ట్ అని. దిస్ ఈజ్ కాల్డ్ వెస్టర్న్ ఇంపాక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు వెస్టర్న్ ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళ ఆలోచన ధరలు అనేది క్లియర్గా కనపడుతుంది. రచన, ఇక్కడ నాకు ఇంకొక క్లారిటీ కావాలి. అయితే ఇప్పుడు యాంటీ ట్రాన్స్జెండర్స్ లా అని చెప్తున్నారు కదా ఇప్పుడు రాబోయేది. అయితే దానిలో ఎల్జీబీటీ కమ్యూనిటీ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది అంతే కదా? ఇప్పుడు సైన్యం నుంచి, అన్నిటి నుంచి, క్రీడల నుంచి, అలాగే విద్య, ఆరోగ్యం అన్నిటి నుంచి వీళ్ళని క్యాన్సిల్ చేసేస్తున్నారు, తొలగిస్తున్నారు. కానీ అందరూ ఏమనుకుంటారు, ట్రాన్స్జెండర్స్ అనగానే జస్ట్ ట్రాన్స్ విమెన్ లేదంటే ట్రాన్స్ మ్యాన్ అనుకుంటారు. కానీ ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఆ కమ్యూనిటీ మొత్తం గురించి చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ ఆ క్లారిటీ రావడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెప్తుంది అని చదవాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో క్లియర్గా ఏముందంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేరే యాంటీ ట్రాన్స్జెండర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అది. ఓకేనా? సో ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో సెక్షన్ 8(7)లో ఏం చెప్తా ఉన్నారు అంటే ఈ ఆర్డర్ ఫోర్స్లోకి వచ్చాక, ఎన్ఫోర్స్మెంట్ అయినాక తర్వాత ఏదైతే స్కూల్స్లో పాలసీ ఉందో ఒక టూల్ కిట్ ఇచ్చారు. యాక్చువల్గా స్కూల్స్లో ఎల్జీబీటీ చిల్డ్రన్స్ కానీ దానికి సంబంధించిన ఎలాంటి సెన్సిటైజేషన్ ఇవ్వాలి, అలానే అక్కడ మొదలుకొని హెల్త్ కేరు, ఇట్లా వేరు ఫీల్డ్స్లో ఎల్జీబీటీ వాళ్ళకి సంబంధించిన ఏవైతే కొన్ని మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుందో యూఎస్ గవర్నమెంట్ వాటిలన్నింటినీ విత్డ్రా చేసుకుంటున్నారు. వాడు మీన్ అంటే ఇప్పుడు దాకా సెన్సిటైజేషన్ ఇచ్చారు, ఇక మీద ఆ సెన్సిటైజేషన్ ఉండదు. సో కాబట్టి ఎల్జీబీటీ వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారో ఎలా బ్రతుకుతారో అన్నది మాకు అనవసరం. ఓన్లీ వాళ్ళు ఫిక్స్ అయితే మేల్ ఫీమేల్లో సెక్స్లో ఫిక్స్ అవ్వండి. ఇంకా ఎల్జీబీటీకి సంబంధించి ఏ మాటలు కానీ సెన్సిటైజేషన్. ఎల్జీబీటీక్యూ అంటే ఏంటో ఒకసారి చెప్పండి. సో లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ వాళ్ళకి సంబంధించి కూడా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన టూల్ కిట్స్ ఏవైతే మాన్యువల్స్ ఉన్నాయో అవేవి కూడా చదవకూడదు, వినకూడదు, ఇంప్లిమెంట్ కాకూడదు అని క్లియర్గా ఆర్డర్లో ఉంది. అంటే ఇంత పెద్ద కమ్యూనిటీ ఎఫెక్ట్ అవ్వబోతుంది ఇతను తీసుకున్న నిర్ణయం వల్ల. అవ్వబోతుంది. అక్కడ దేశం తీసుకున్న నిర్ణయం ద్వారా వాళ్ళ ఆలోచన ధోరణి వల్ల ఇంపాక్ట్ అయ్యే కొన్ని కంట్రీస్లో ఉన్న వాళ్ళ గవర్నమెంట్లు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా జెండర్కి సంబంధించి ఇంకా వేరు దేశాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న భయం మా అందరికీ ఆవరించి. అవును, ఒక దేశాన్ని, అందులోనూ అమెరికా లాంటి పెద్దన్న లాంటి దేశం కదా, దీన్ని ఫాలో అయింది అనుకోండి రేపు మన ఇండియా లాంటి చోట కూడా చాలా మార్పులు రావచ్చు కూడా. అది ఇంకొకటి జెండర్ దానిలో మహిళల మీద ఉన్న హింస ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు జెండర్ గురించి మాట్లాడుకున్నప్పుడు జెండర్లో మహిళలకు సంబంధించిన హింస, డొమెస్టిక్ వైలెన్స్, పార్ట్నర్ వైలెన్స్, మ్యారేజ్ ఇవన్నీ కూడా వస్తాయి కదా, అవన్నీ కూడా మాట్లాడుకోవద్దు ఇప్పుడు మీరు. దాని గురించి కూడా సైలెంట్ అయిపోండి. అంటే ఎల్జీబీటీ, ట్రాన్స్ నుంచి మొదలు పెట్టుకుని ఎల్జీబీటీ తర్వాత మహిళలు, వీటికి సంబంధించిన కేర్ అంతా మేమే తీసుకుంటాము. ఒక మగ ఆధిపత్యము, ఒక వైట్ సుప్రమసీ ఆలోచన ధోరణి ఇందులో కనపడుతుంది. అది అక్కడ మొదలుకొని వేరే దేశాలకు కూడా
పాగుతుందనే ఒక భయం మాత్రం ఎప్పుడు ఉంది. LGBTQ అనే ఈ కమ్యూనిటీ వల్ల ఆ దేశానికి అధ్యక్షుడికి వచ్చిన నష్టం ఏంటి? మీ వల్ల ఎందుకు అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? మంచి క్వశ్చన్. అది ఎందుకంటున్నానంటే ఎల్జిబిటీ అనే ఉద్యమం ఏదైతే యుఎస్లో ఉందో అది సివిల్ రైట్స్ మూవ్మెంట్లోంచి దాని ఊపిరి తీసుకుంటుంది. అంటే ఏదైతే హెచ్చుతగ్గులు ఉన్నాయి వైట్ సుప్రమసీ ద్వారా ఎవరైతే బ్లాక్ అమెరికన్స్ ఉన్నారో, ఎవరైతే అక్కడ స్లేవ్స్గా తీసుకురాబడి అక్కడ వాళ్ళ సివిల్ రైట్స్ మూవ్మెంట్ చేశారో, కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు వాళ్ళ రైట్స్ గురించి ఈక్వాలిటీ గురించి పోరాడారు. ఆ రైట్స్లో నుంచి వేలునూరుకుని వచ్చింది ఎల్జిబిటీ ఉద్యమం యుఎస్లో. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎల్జిబిటీ అనేది చాలా చిన్న సమూహం, ఆ తర్వాత బ్లాక్స్ బ్రౌన్స్ అనేది ఒక సమూహం, ఆ తర్వాత ముస్లిమ్స్, ఇట్లా ఫస్ట్ ఎల్జిబిటీ నుంచి చిన్న గ్రూప్ నుంచి మనం టార్గెట్ చేసుకుంటూ వస్తే అది అంటారు కదా లో హ్యాంగింగ్ ఫ్రూట్ అని, దాని నుంచి మనం టార్గెట్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ బ్లాక్స్ బ్రౌన్స్ ముస్లిమ్స్ ఇట్లా అందరినీ కూడా మనం సైలెన్స్ చేయొచ్చు అనే ఒక పాలసీ, ఒక ఆలోచన విధానం ఇది. కరెక్టే. మొత్తానికైతే ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ గురించి అయితే అందరూ వెళ్ళిపోయారు, పిల్స్ వేశారు. మొత్తానికి అక్కడ న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. అలాగే ఇప్పుడు యాంటీ ట్రాన్స్జెండర్స్ యాక్ట్కి సంబంధించి కూడా మీ వైపు నుంచి వచ్చే వాటిని ఖచ్చితంగా కోర్ట్స్ కూడా కన్సిడర్ చేస్తాయని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్డర్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, మా ఎల్జిబిటీ గ్రూప్స్ అన్నీ రెడీ అయిపోయినాయి దీన్ని ఎలా ఛాలెంజ్ చేయాలి అని. ఒక 2 సంవత్సరాల వరకు ఈ కోర్ట్స్లో ఛాలెంజ్ అవుతుంది. ఇది ఈ లోపల ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ లోపల చాలా మటుకు వైలెన్స్ మాత్రం ట్రాన్స్ వాళ్ళతో జరుగుతుంది. వాళ్ళు సైలెన్స్ చేయటము, వాళ్ళు కనపడనీయకుండా చేయటము, వాళ్ళ గురించి సెన్సిటైజేషన్ లేకుండా ఇదంతా జరుగుతుంది. బట్ కోర్ట్స్లో మాత్రం మా బ్యాటిల్ ఏదైతే ఫైట్ ఉందో అది మాత్రం ఆగదు. థ్యాంక్ యూ సో మచ్ రచన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.